విజయ సంకల్ప యాత్ర నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి భారత ప్రజలు అటక్ నుంచి కటకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం కూడా ఈరోజు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పం తీసుకున్నప్పటికీ భారత ప్రజలు తెలంగాణ అతీతం కాదు, ఆదిలాబాద్ అతీతం కాదు, మేము సైతం ఈ విజయ సంకల్పంలో ప్రతిజ్ఞ తీసుకొని మోదీ గారిని గెలిపిస్తామని చెప్పినటువంటి మీ అందరినీ కూడా నేను స్వాగతిస్తూ, ఇంతకుముందు రామారావు పటేల్ చెప్పినట్టుగా అబ్కి బార్ అనేది కాదు, ఫిరేక్ బార్, ఫిరేక్ బార్ గట్టిగా ఢిల్లీ వరకు వినబడాలి. ఫిరేక్ బార్, అబ్కి బార్ అంటే 400 బార్, అబ్కి బార్ 400. ఎందుకంటే మోదీ గారు పదే పదే గెలుస్తున్నాడు. అబ్కి బార్ మోదీ సర్కార్ గారు, అబ్కి బార్, అబ్కి బార్, ఫిరేక్ బార్. మిత్రులారా, మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలతో ఇవాళ వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, అసాధ్యమనుకున్నటువంటి వాటిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ. 23 సంవత్సరాలుగా గుజరాత్ కు 3 సార్లు ముఖ్యమంత్రి, ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు, అంటే 23 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ దేశ ప్రజల అంకిత భావంతో, చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో, ఒక చిన్నపాటి మచ్చ లేకుండా, చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించగలిగినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు. 23 సంవత్సరాల్లో ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదంటే అది మానవ మాతృలకు సాధ్యం కాదని. అందుకనే నరేంద్ర మోదీ గారు ఒక దేవుడు పంపిన దూతగా, కారణ జన్ముడుగా ఈ దేశ ప్రజలు అభిమానిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ హృదయంలో దాచుకుంటున్నారు. ఇవాళ దేశ ప్రజలే కాదు, ప్రపంచ మొత్తంలో కీర్తిస్తా ఉన్నది నరేంద్ర మోడీ. హీస్ మై గ్లోబల్ లీడర్ అంటున్నది, హీస్ మై హీరో అంటున్నారు. ఒక ఆయన దేశ అధికారి, ఆయన పాదాభివందనం చేస్తా ఉన్నారు. అగ్ర రాజ్యాలు కూడా వల్ల మోదీ గారికి మనతో పాటు ఉంటే భారత ప్రజలుగా మనం గర్వపడుతున్నామా లేదా, తలెత్తుకొని తిరగగలుగుతున్నామా లేదా, ఆదిలాబాద్ బిడ్డలుగా, ఆదివాసీ ముద్దు బిడ్డలుగా ఇవాళ మనకు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే అది ఒక గొప్ప వరంగా మనం భావించి మూడోసారి గెలిపించడానికి మేము సైతం అని చెప్పి కూడా ఈ రోజు విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో ఈరోజు చేపట్టామంటే, మొన్న జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, కానీ రేపు జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ దానికి దీటైన ప్రత్యేక నాయకులు ఎవరు ఈ దేశంలో ఉన్నారా, విపక్ష కూటమిలే అంటే భూతత్వం పెట్టి వెతికినా దరిదాపుల్లో కనబడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు కొంతమంది. రాహుల్ గాంధీ ఎక్కడా, నరేంద్ర మోడీ ఎక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటున్నాడు. మన అస్సాం పోతే రాహుల్ గాంధీ, మన ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ఏ రకమైనటువంటి అక్కడ ప్రజలు ఆ రాహుల్ గాంధీని తిరస్కరించారు. ఎన్నికలు రాగానే రాహుల్ గాంధీకి ఆయన ఓబీసీ అంటాడు, ఎస్సీ అయిపోతాడు, ఎస్టీ అంటాడు, జనౌదారి అంటాడు, గుళ్ళు గోపురాలు గుర్తుకొస్తాయి, నాకు మించిన బ్రాహ్మణులు లేడంటాడు, నాకు మించిన శివభక్తులు లేడంటాడు. కానీ ఇదే రాహుల్ గాంధీ మళ్ళీ రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపడతామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో 17 రోజులు దీక్ష ఉపవాసం చేపట్టి నిష్ఠగా 140 కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో ఆ పూజలో పాల్గొంటే రాహుల్ గాంధీకి సోనియా గాంధీ ఆహ్వానం పంపిస్తే తిరస్కరించిన ప్రభుత్వాలు వీరు హిందూ వ్యతిరేకుల కాదా, ఈ ముదోల్ బిడ్డలు హిందువుల మనోభావం గాయపరిచి హిందువుల యొక్క
వచ్చే వీరికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని చెప్పి ఈ యొక్క బైన్సా ముదోల్ బిడ్డలు ఇవాళ రేపు జరిగే ఎన్నికల్లో ఈ ఓటు ఆయుధం ద్వారా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. 500 సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది బలిదానాలు అయ్యారు, త్యాగాలు చేశారు. వేల లక్షల మంది జన సేవకులుగా విరామం తరలి వచ్చారు. ఆ యొక్క వివాదాస్పదమైన కట్టడానికి కాదని రామ మందిర నిర్మాణానికి ఇవాళ మోదీ ప్రభుత్వం మార్గం సుగమం చేసి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తే సహించలేక, మీరు జీవించుకోలేక ఏ రకంగా మీరు రాముడు విద్య అన్నారు, రామ సేతు లేదన్నారు, రామ మందిర నిర్మాణం అవసరమన్న మీరు ఇవాళ రామ జపం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచమంతా కూడా రామమయమైపోయింది, దేశమంతా కూడా రామమయమైపోయింది. ఎక్కడి చూసినా పల్లె వాడ పత్రంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నిరూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో వారు సైతం కూడా జై శ్రీరామ్ అంటున్నారంటే మన కార్యకర్తలు ఏ అంకిత భావంతో జనసేవలో పాల్గొని